తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కొడంగల్ ప్రాంతానికి చెందిన కలారిపాయటు గురువు తలారి రమేష్ తన శిష్యులతో కలిసి ప్రదర్శించిన అద్భుత విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన యుద్ధ కళ నైపుణ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రాలు తదితరులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రాచీన భారతీయ యుద్ధ కళ అయిన కలారియా పట్టు విశిష్టతను కొనియాడుతూ ఇలాంటి సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. కలారియా పట్టు కలారి కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ప్రాచీన ద్రావిడ యుద్ధ కళ. ప్రపంచంలోనే అత్యంత పురాతన యుద్ధ కళలో ఒకటిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కేరళతో పాటు తమిళనాడు, శ్రీలంక, మలేషియా వంటి ప్రాంతాల్లోని మలయాళీ సమాజాలు కూడా ఈ కళను తరతరాలుగా అభ్యసిస్తూ వస్తున్నాయి. కొంతకాలం పాటు మరుగున పడిన ఈ కళను 1920వ దశకంలో కేరళలోని తలస్సేరి ప్రాంతంలో తిరిగి వెలుగులోకి తీసుకురావడానికి పలు గురువులు విశేష కృషి చేశారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ కళపై పెరిగిన ఆసక్తితో కలారిపాయట్టు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. 1970 తర్వాత సినిమాలో కూడా ఈ కళకు ప్రాధాన్యం పెరిగి మరింత ప్రచారంలోకి వచ్చింది. కలారిపాయట్టు కేవలం యుద్ధ కళ మాత్రమే కాదని ఇది యోగా, ధ్యానం, ఆయుర్వేదం వంటి భారతీయ సాంప్రదాయ వైద్య మరియు ఆధ్యాత్మిక విధానాలతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారని వారు తెలిపారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఈ విద్య కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసించారు. ఈ కళలో ప్రధానంగా 2 శైలులు ఉన్నాయని, ఉత్తర కేరళకు చెందిన వడక్కన్ కలారి శైలిలో కత్తులు, ఈటెలు వంటి ఆయుధాల వినియోగానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మరొకటి దక్షిణ కేరళకు చెందిన తెక్కన్ కలారి శైలిలో చేతితో చేసే పోరాట విధానాలు, మర్మ విద్యలకు ప్రత్యేక స్థానం ఉంటుందని వారు కొనియాడారు. కలారిపాయట్టులో కత్తి అంటే వాల్, డాలు, పరిచ, కర్ర, ఈటె, ఉరిమి వంటి వివిధ రకాల ఆయుధాలను వినియోగించడం నేర్పిస్తారని, ముఖ్యంగా ఉరిమి అనే వంచడానికి వీలైన ప్రత్యేక కత్తి ఈ కళకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందన్నట్టు వాళ్ళు తెలిపారు. అదేవిధంగా మర్మ చికిత్సలు కూడా కలారిపాయట్టు సాంప్రదాయంలో భాగంగా ఉన్నాయని, శరీరంలోని నాడులు, ఒత్తిడి బిందువులపై అవగాహనతో పాటు గాయాలకు ఆయుర్వేద చికిత్సలు, మసాజ్ విధానాలను కూడా ఈ గురువులు బోధిస్తారని కొనియాడారు. కొడంగల్ మండలానికి చెందిన తలారి రమేష్ ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించినప్పటికీ తన కృషి, పట్టుదల, ఆసక్తితో కలారిపాయట్టు విద్యలో ప్రావీణ్యం సాధించారని, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఈ అరుదైన యుద్ధ కళను నేర్చుకొని ప్రస్తుతం వందలాది మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తూ వారు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పడం జరిగింది. రమేష్ సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్ ఆయనను ప్రత్యేకంగా అభినందించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా కలారిపాయట్టు శిక్షణ అందేలా కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ కళను గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి మరింత మంది యువతకు చేరువ చేయాలని అధికారులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం కలారిపాయట్టు మరింత గుర్తింపు కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఈ విద్యను అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. యువతలలో క్రమశిక్షణ, ధైర్య సాహసాలు, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించడంలో ఈ కళ కీలకంగా పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచే ఈ కళకు మరింత గుర్తింపు రావడం మాకెంతో గర్వకారణమని, ప్రభుత్వ సహకారం లభిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలంగాణకు, మరీ ముఖ్యంగా కొడంగల్కు మంచి పేరు తీసుకురాగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. కలారిపాయట్టు ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. చిన్నారుల ప్రతిభను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని రాష్ట్రానికి కీర్తి తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు,
కూడా విద్యార్థుల విన్యాసాలను అభినందిస్తూ ఇలాంటి ప్రాచీన భారతీయ కళను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రాచీన కళ అయిన కలహరి ఆర్ట్ని చిన్నారి కేజీ నుంచి పీజీ వరకు ఉన్న విద్యార్థులు సాహసోపేతమైనటువంటి విన్యాసాన్ని అందించినటువంటి వారిని గట్టిగా కరతాళధ్వనులతో అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం, కళలను కాపాడుకుందాం, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందజేద్దామని మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు రేలా రేలా అంటూ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని అందించడానికి జవహర్ బాలకేంద్ర విద్యార్థులు వస్తున్నారు, సిద్ధంగా ఉండాలి. తదనంతరం పోలీస్